హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నిన్న పెడతానన్న వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండే కాబట్టి ఏంటంటే లులు మాల్కి వెళ్ళామని చెప్పాను కదా. అసలు లులు మాల్లో ఏముంది, మేము ఏమేమి విజిట్ చేసామనేది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మేము మాల్కి వెళ్ళిపోయి కింద బండి అయితే పార్కింగ్ చేసుకున్నాం అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే మీరు బండి పార్కింగ్ చేసినప్పుడు పిల్లర్ నెంబర్ చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడ పెట్టారు అనేది తెలియకుండా. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత బండి ఎక్కడ పెట్టాము అనేది. కానీ నేను తీసుకున్న వీడియోనే యూజ్ అయిందనమాట. అంటే నేను వీడియో తీశాను కదా, వీడియోలో పిల్లర్ నెంబర్ చూసుకున్నాను అనమాట. అలా చూసుకొని మళ్ళీ ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి మా బండి అయితే తీసుకొని వచ్చాము. అందుకని మీకు కూడా ఎంతకైనా ముందు జాగ్రత్త ఉండాలి కదా, చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ విషయానికి వస్తే మాత్రం లులు మాల్ అంటే నేను హైదరాబాద్లో చాలా మాల్స్ చూసాము, కాకపోతే ఇలాంటి మాల్ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరైనా అంటే అన్నీ ఒకటే దగ్గర తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి గ్రాసరీ షాపింగ్ ఉందన్నమాట. నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే మనకి మాల్స్లలో నార్మల్గా ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, లేదంటే ఇట్లా ఏమంటారు యాక్సెసరీస్ ఉంటాయి. కానీ ఇలాంటి గ్రాసరీ షాపింగ్ అయితే ఫస్ట్ టైం చూసాను అనమాట. ఎవ్రీథింగ్ అనమాట. మనకి లైక్ డీమార్ట్లో ఎలా ఉంటుందో ఇందులో అంతకు మించి ఉన్నాయి మనకి గ్రాసరీ అయితే. చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఇప్పుడే షాపింగ్ చేయం కదా, అంటే ఇప్పుడే వెళ్ళాం కాబట్టి ముందు జస్ట్ అలా ఒక రౌండ్ కొట్టేసి పిల్లలకి అని గేమ్స్ ఆడిపించేసిన తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి టోటలీ పిల్లల గేమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మేము ఏమేమి చూసామో అక్కడ ఏమేమి షాపింగ్స్ ఉన్నాయి అనేటివి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లులు మాల్ మొత్తం తిరగాలంటే ఎస్కలేటర్ మీదే తిరగాల్సిందే. ఫస్ట్ టైం అయితే ఫుల్ భయం వేసేది, కాకపోతే ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇంకా పిల్లలకైతే గేమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ గేమ్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకి కార్డ్ వస్తుంది కదా, 1000 కార్డ్ తీసుకుంటే దానికి ఒక 2000 అయ్యే వరకు మనం ఆడుకోవచ్చు అనమాట. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు 2000 కార్డ్ మేము తీసుకుంది వచ్చేసి 2000 కార్డ్ అనమాట. అంటే 2000 కాకపోతే దానికి ఇంకేమో బిల్స్ యాడ్ చేసేసి 2500 సంథింగ్ ఏమో అయింది. కానీ మేము యూస్ చేసుకోవచ్చు ఒక 4000 వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2000 కార్డ్కి 4000 వస్తుంది అనమాట. అట్లా ఉండే అనమాట కార్డు. అందులో ఇంకా ఎలా ఉందంటే అది 5 years వరకు ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒక 1000 రూపీసే మనకు ఆడుకోవాలనిపిస్తుంది అనుకోండి. ఒక 1000 ఆడేసుకొని ఇంకా 3000 ఉంటుంది కదా, ఇంకొకసారి విజిట్ చేయొచ్చు. ఇంకొక 2 సార్లు విజిట్ చేసుకొని 4000 అయిపోయే వరకు అలా ఆడుకోవచ్చు అనమాట. కానీ మేము తీసుకుంది 2000 కార్డు 4000 వచ్చిందని చెప్పాను కదా. దీంట్లో వచ్చేసి మేమైతే 2000 అబోవ్ ఆడేసామన్నమాట ఈరోజు. ఇంకా 1900 చేంజ్ మా దగ్గర ఉంది. ఇంకా నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి అని ఉందన్నమాట. అట్లా అని పెట్టుకున్నాం. అదంతే. అంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క అమౌంట్ పర్చేస్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మా క్యూటీ ఆడింది కదా, యూనికార్న్ అని చెప్పేసి అదొక 80 రూపీస్ సంథింగ్ దానికి అలా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కుతున్నారు కదా, దీనికి వచ్చేసి 150 2 సంథింగ్ ఎంతో ఉందన్నమాట. అలా అంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క అమౌంట్ చొప్పున ఉందన్నమాట. అట్లా మన ఇష్టం, మనం ఎన్ని గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు. ఇంకా 2000 అనే కాదు, మనకి 3000 తీసుకుంటే 6000 వరకు ఆడుకునేలాగా అలా ఒక్కొక్క అమౌంట్కి ఒక్కొక్కలాగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నన్ను అడిగితే మాత్రము పిల్లలను తీసుకోపోవడానికి మంచి ప్లేస్ అనే చెప్తాను. ఎందుకంటే మనం బయట ఎన్నో గేమ్స్ ఆడుతుంటాం కానీ కొంచెం సాటిస్ఫై కూడా అనిపించదు కదా. మనకి ఇక్కడ వచ్చేసి చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట.
వాటర్ లోపలికి పోయినాం, హిమాలయ మౌంటైన్స్కి పోయినాం, చైనాకి పోయినాం. చూసారు కదా, మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా గేమ్స్ ఆడాము. మేమేం గేమ్స్ ఆడామనేది మీకు నెక్స్ట్ పార్ట్లో పెడతాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడుతున్నాను. ఇంకా పిల్లలు చాలా గేమ్స్ ఆడారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక గేమ్కి అయితే వచ్చేసారనమాట. దీంట్లో వచ్చేసి మా స్వీటీ క్యూటీని ఇద్దరిని ఎక్కిద్దాం అనుకుంటే, కాకపోతే హైట్ చూస్తున్నారు, అంటే చిన్నపిల్లలకు మాత్రమే ఈ గేమ్ ఆడడానికి ఉందన్నమాట. మా స్వీట్ అమ్మకు కూడా హైట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి స్వీట్ అమ్మకి పోవడానికి అయితే లేదు. అందుకోసమని క్యూటీ ఒక్కటి మంచిగా ఆడుకుంది ఈ గేమ్ వచ్చేసి.